విద్యుత్ వాహనాల రంగంలో భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3 నుంచి 4 కోట్ల ఉద్యోగాలు ఈ రంగంలో లభిస్తాయని ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ కంపెనీ అడెక్కో తెలిపింది. ఈ మేరకు ఈవీ రంగం వృద్ధి చెందుతున్న తీరు, బ్యాటరీల తయారీ, ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయనే అంశాలపై నివేదిక రూపొందించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో విద్యుత్ బ్యాటరీల తయారీ, రీసైక్లింగ్ వంటి విభాగాల్లో అధిక ఉద్యోగాలు లభిస్తాయని అడెక్కో సంస్థ అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. గతంతో పోలిస్తే ఈవీ రంగం క్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. గతంలో ఈవీ వాహనాల విక్రయాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాహనదారుల్లోనూ దానిపైన పూర్తిగా అవగాహన రావడంతో ఆ మేరకు వాహనాల విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిస్థితుల వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. దీంతో భారీగా పెరగడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అంటే ఫిబ్రవరి 28న యుద్ధం జరిగిన ఆ తర్వాత మార్చి నెలలో పెట్రోల్, డీజిల్ విక్రయాల కోసం వాహనదారులు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. దాదాపు గంటల తరబడి బంకుల ఎదురు చూడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఎల్పీజీ వంటి ఆటోలు అయితే దాదాపు 10 నుంచి 15 గంటల వరకు కూడా ఆ ఎల్పీజీ బంకుల ఎదురుగా లైన్లో క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాహనదారులంతా కూడా ఈవీ వాళ్ళ వైపు మళ్ళుతున్నారు. కొంతమంది పర్యావరణ ప్రేమికులు కూడా ఈవీ తీసుకుంటే పర్యావరణ అనుకూలంగా ఉంటుంది, అంతేకాకుండా సులభంగా ఇంటి వద్ద ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా సులభంగా వెళ్ళొచ్చు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉండడంతో ఈ మేరకు ఈవీ వాహనాల వైపు భారీగా మళ్తున్నారు. అయితే ఈ ఈవీ రంగం ఎక్కువగా అభివృద్ధి చెందుతుండడంతో ఆ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా లభిస్తాయని చెప్పి కూడా ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ కంపెనీ అడెక్కో తెలిపింది. అయితే ఎందుకంటే దాదాపు 2030 నాటికి ఈ రంగంలో 3 నుంచి 4 కోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా పేర్కొంది. ఎందుకంటే క్రమంగా ఈ రంగం అభివృద్ధి చెందుతూ వస్తుంది కాబట్టి బ్యాటరీల తయారీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటేనే బ్యాటరీ మోటార్లపైన ఆధారపడి ఉంటుంది. బ్యాటరీకి సంబంధించిన బ్యాటరీ తయారు చేశాక దాంతో మోటార్కి అనుసంధానం చేసిన తర్వాత ఆ బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా వాహనం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ విధంగా బ్యాటరీలు, మోటార్లు, అంతేకాకుండా ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన రంగంలో దాదాపు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి కూడా అడెక్కో సంస్థ తెలిపింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, తర్వాత గుజరాత్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలు ఎక్కువగా దీనిపైన పరిశోధన రంగంలో కానీ లేదంటే బ్యాటరీ ఉత్పత్తుల రంగంలో, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి కూడా ఆ సంస్థ తెలిపింది. అయితే ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల దృష్టికి వస్తే, ఈవీల సేల్స్ దృష్టికి వస్తే జూలైలో గత నెల దాదాపు 3,27,000 వాహనాలు సేల్స్ అయ్యాయి. విద్యుత్ వాహనాలు దాదాపు అన్ని రకాల వాహనాలు 26 లక్షల వరకు గత నెలలో సేల్ అయితే కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే 3,27,000 వరకు ఉన్నాయి. అంటే దాదాపు ఇది మొత్తం వాహనాల్లో 13% పైగా ఉంది. అంటే గతంతో పోలిస్తే కేవలం అంటే ప్రారంభంలో దాదాపు 4-5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈ వాహనాల విక్రయాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మొదట్లో అన్ని రకాల వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 2%, 3% అదే విధంగా ఉండుకుంటూ వస్తున్నాయి. కానీ క్రమంగా ఇదంతా కూడా పెరుగుతూ వస్తుంది. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా విక్రయం అవుతున్నాయి. అందులో కార్లు ఏకంగా 32,000 పైగా విక్రయాలయ్యాయి ఈ గత నెల జూలైలో. అందులో ద్విచక్ర వాహనాలు దాదాపు 1,50,000 వరకు ఉన్నాయి. అయితే ప్రతి 8 వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనంగా ఉంది. అంటే టోటల్ 26 లక్షల దాదాపు వాహనాలు విక్రయాలు అయితే అందులో 3,27,000 వాహనాలు ఉండగా ప్రతి 8లో ఒక ఎలక్ట్రిక్ వాహనం విక్రయం అవుతుంది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఫాడా ఈ నివేదికలు తెలిపింది. అయితే ఈ విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు క్రమంగా విక్రయాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగితే దానిపై ఆధారపడ్డ రంగం అంతా కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఆ మేరకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన పరిశోధనలు జరగాలి, దానికి సంబంధించిన విక్రయాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ రంగంలో ఎక్కువగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా అడెక్కో ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ కంపెనీ కూడా చెప్తుంది. ఈ రంగంలో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతుండడం, అందులో ఆ రంగం వైపు కూడా చాలామంది నిపుణులు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. అయితే ఆశించిన మేర పరిశోధన ఉండడం లేదని కూడా ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ క్రయ విక్రయాలకు సంబంధించి బ్యాటరీల దిగుమతి అంటే బ్యాటరీలో ఉపయోగించే ముడి సరుకులు కానీ లేకపోతే ఇతర ఛార్జింగ్ స్టేషన్లు ఉపయోగించే ముడి సరుకులు కానీ కొంత దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఆ మేరకు ఇక్కడ పరిశోధనలు అభివృద్ధి జరిగితే ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే దానికి సంబంధించిన నిపుణులు కూడా ఈ పరిశోధనలు జరుగుతున్నప్పుడు ఇంకా చాలా కావాల్సి ఉందనే అభిప్రాయం కూడా ఒకటి వ్యక్తం చేసింది. ప్రస్తుతం చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మలుతుండడం వల్ల ఆ మేరకు అందరూ కూడా దానికి సంబంధించి
సంబంధించి దానిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన రంగాలు కూడా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపు కూడా అందరూ మళ్తున్నారు. అందులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే అవకాశం ఉండడంతో దాని వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఓటు పవన్.